మే 12, 2026 రాత్రి 10:05 త్విష అమ్మకి ఫోన్ చేసి వీళ్ళు నన్ను బాగా కొడుతున్నారు, మమ్మీ ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అని చెప్తుంది. అంతలోనే ఏదో శబ్దం వస్తుంది. ఫోన్ సడన్గా కట్ అవుతుంది. తన భర్త గదిలోకి వస్తాడు. త్విష వాళ్ళ అమ్మకి చాలా కంగారు పడుతుంది. ఫోన్ ఎందుకు కట్ అయింది అని తిరిగి మళ్ళీ ఫోన్ చేస్తుంది త్విషకి. కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయదు. దాంతో త్విష అత్తగారికి ఫోన్ చేసి, త్విష ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నాకు చాలా కంగారుగా ఉంది, మీరు ఒకసారి వాళ్ళ రూమ్కి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకొని నాకు ఫోన్ చేయండి, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదో అర్థం కావట్లేదు అని అంటుంది. దాంతో త్విష అత్తగారు ఫోన్ పెట్టేస్తుంది. కాసేపటికి మళ్ళీ త్విష అత్తగారి నుంచి ఫోన్ వస్తుంది త్విష అమ్మకి. ఆవిడ ఏ కంగారు లేకుండా త్విష శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని చాలా క్యాజువల్గా చెప్తుంది. దాంతో త్విష పేరెంట్స్కి చాలా టెన్షన్ ఎక్కువ అవుతుంది. మన్నాడు 13వ తారీఖుని భోపాల్ వెళ్తారు, అంటే త్విష ఉండే ప్లేస్కి. అక్కడికి వెళ్ళేసరికి త్విష హాస్పిటల్లో చనిపోయి ఉంటుంది. మీ అమ్మాయి చనిపోయింది హ్యాంగ్ చేసుకొని అని చెప్తారు. వీళ్ళకి చాలా అనుమానం వస్తుంది. తన ఒంటి నిండా గాయాలు ఉన్నాయి, ఎలా చనిపోయింది, ఎలా హ్యాంగ్ చేసుకుంది, వీళ్ళే ఏదో చేసుంటారు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ కంప్లైంట్ తీసుకోవడానికే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఈ త్విష అత్తగారు రిటైర్డ్ జడ్జ్ గిరిబాలా సింగ్ ఆవిడ పేరు. ఆవిడ చాలా పలుకుబడి ఉంటుంది అక్కడ భోపాల్లో. దాంతో వీళ్ళకి కేసు తీసుకోవడమే చాలా కష్టం అవుతుంది. అసలు త్విష ఎవరు? ఆమె ఒక తెలుగు నటి, వర్ధమాన తెలుగు నటి. 1-2 సినిమాల్లో యాక్ట్ చేసింది, హిందీ మూవీస్లోని, తెలుగులోని. తర్వాత తను పూణే నుంచి మిస్ పూణేగా కూడా గెలిచింది. ఫార్మర్ మిస్ పూణే అన్నమాట. తను చాలా మిస్ పూణేగా ఎన్నికైన తర్వాత మోడలింగ్లోనూ సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. 1-2 మూవీస్ చేసింది. తను నటించడమే కాదు, ఎంతో ఎడ్యుకేటెడ్ కూడా. త్విష ఒక నటి, ఒక మోడలే కాదు, ఎంతో చదువుకున్న అమ్మాయి. పూణేలో సావిత్రిబాయి పూలే అనే యూనివర్సిటీ నుంచి BBA చేసింది. తర్వాత ముంబైలో MBA చేసింది. ఎన్నో కార్పొరేట్ ఆఫీసుల్లో జాబ్స్ కూడా చేసింది. ఇలా ఉండగా తనకి ఒక స్టెబిలిటీ ఉండాలని చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకుంది. తన తండ్రి తనని ఎంతో బాగా చదివించారు. తన అన్నయ్య మేజర్, సైన్యంలో పనిచేస్తున్నారు. ఇలా ఉండగా ఒక మ్యాట్రిమోనీ సైట్లో ఈ సమర్థ్ సింగ్ అనే అతను పరిచయం అయ్యాడు. క్రిమినల్ లాయర్ అతను, తల్లి జడ్జ్. బాగానే ఉంది కదా అని పేరెంట్స్ కూడా ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఇష్టంతో పెళ్ళి బాగా జరిపించారు. ఎంతో పెళ్ళయింది, ఒక స్టెబిలిటీ అయిన జీవితం దొరికింది, ఇక హ్యాపీగా ఉండొచ్చు అనుకునే లోపలే మొదలైంది అసలైన టార్చర్. తన పెళ్ళైన తర్వాత త్విష తండ్రి తన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం 20 lakhs FDలు తనకి ఇవ్వడం జరిగింది. ఆ FDలని తెచ్చి ఇన్వెస్ట్ చేయి అని చెప్పి వీళ్ళు రోజు టార్చర్ పెడుతుండేవారు. తన పేరు మీద ఢిల్లీలో ఒక ఫ్లాట్ కూడా ఉందంట. అది ఎన్నో కోట్ల ఖరీదు చేసే ఫ్లాట్ అనమాట. దాన్ని కూడా అమ్మే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి తనని టార్చర్ చేసేవారు. ఈ లోపల ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ ఎవరిది అని నానా మాటలు అనడం, కొన్ని తిట్లు ఇక్కడ చెప్పకూడదు అలాంటి తిట్లు తిట్టడం, అలాంటివన్నీ చేసేవారు. దాంతో తన కష్టాలన్నీ తన అమ్మకి మెసేజ్ల రూపంలో తెలియజేసేది. ఫోన్లు కూడా మాట్లాడడానికి అంత ఫ్రీడమ్ ఉండేది కాదు తనకి. ప్రతిరోజు మెసేజ్ చేసి ఇక్కడ ఉండలేకపోతున్నాను, వీళ్ళు నన్ను ఏవేవో అంటున్నారు, తిడుతున్నారు, సంవత్సరం నుంచి నేను భరిస్తున్నాం అని అంటున్నారు అని చెప్పి వాళ్ళ అమ్మకి మెసేజ్లు పెడుతూ ఉండేది. తను చాలా ధైర్యమైన అమ్మాయి, కానీ తన ధైర్యాన్ని వాళ్ళు చంపేశారు. ఇలా జరిగి అమ్మాయి చనిపోయిన తర్వాత ఈ జడ్జి ఉంది కదా, ఈవిడ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంది. తన కొడుకు కూడా అప్లై చేసింది, కానీ వాడు ఎక్కడికో మాయమైపోయాడు, పారిపోయాడు అనమాట. అందుకని గవర్నమెంట్ ఆ బెయిల్ని క్యాన్సిల్ చేసింది. ఈవిడ బయటకు వచ్చింది నుంచి ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం మొదలుపెట్టింది. తను మంచిది కాదు, అన్నీ యాక్టింగ్ చేసింది, పూజలు చేస్తున్నట్టు, ఇంట్లో పనులు నాకు వంట అంటే ఇష్టం, వంట వచ్చు అని చెప్పింది, కానీ చేయలేదు. మళ్ళీ కవరింగ్ ఎలా అంటే న్యూస్లో మాకు పని వాళ్ళు ఉన్నారు, వంట వాళ్ళు ఉన్నారు, జస్ట్ మానిటరింగ్ చేయడమే అని చెప్పడం. తన క్యారెక్టర్ని ఎలా అంటే అలా అసాసినేట్ చేయడంతో జనాలందరికీ అప్పటికి తెలిసిందనమాట, ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్యే అనే డౌట్ వచ్చి అందరూ ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఈవిడ తన కొడుకుని ఎంతలా కాపాడుతుందంటే, తనకి హక్కు లేదా, న్యాయం పొందే హక్కు లేదా. ఒక జడ్జి అయ్యి ఉండి తన కొడుకు అబ్స్కాండ్ అయితే
తనని లొంగిపోమని చెప్పాలి కదా, అలాంటిది ఏదీ లేదు. తనకి హక్కు ఉంది కదా, తను బెయిల్ తెచ్చుకోవాలి కదా, అలాంటి మాటలన్నీ మాట్లాడుతుంది. ఈ అమ్మాయి క్యారెక్టర్ని చాలా నీచంగా పోర్ట్రేట్ చేస్తుందన్నమాట. ఇలా చేసేసరికి ఈవిడ ఇలా చేయడం వల్లనే అసలు ఈ కేసు బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ఈవిడ ఇలా చేసేటప్పటికి తన ఫ్రెండ్స్ కానీ సోషల్ మీడియాలో కానీ తనకి సపోర్ట్గా ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టి తనకి రీపోస్ట్ మార్టం చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ సీసీటీవీ కెమెరా సీన్స్ అవి కూడా బయటకు వచ్చాయి. తను ఈ సీసీటీవీలో డాబా మీదకి వెళ్ళడం కనిపిస్తుంది, కానీ ఆ తర్వాత ఎవరు వెళ్ళారు అనేది కనిపించదు. తను తీసుకొని లాక్కుంటూ కిందకు వచ్చే దృశ్యాలు దానిలో కనిపిస్తాయి. ఇవే ఏవో ట్యాంపర్ చేసినట్టున్నారు అని ఈజీగా తెలిసిపోతుంది. తర్వాత తన ఒంటిపై ఉన్న గాయాలు చెవి మీద కానీ చేతి మీద కానీ అవేవి ఫస్ట్ పోస్ట్ మార్టం చేసినప్పుడు అవేవి మామూలు గాయాలే అన్నట్టు డాక్టర్స్ చేత ఈవిడ మ్యానిపులేట్ చేసేసి ఉండొచ్చు. అలా చేయించింది. ఇప్పుడు అందరూ ప్రొటెస్ట్ మొదలుపెట్టారు. తనకి న్యాయం జరగాలి, వాళ్ళిద్దరికీ శిక్ష పడాలి అని చెప్పి. తిని ఈ బాధలు పడుతున్నప్పుడే తన ఫ్రెండ్స్కి కూడా మెసేజ్ చేస్తుంది. మీరు ఇలాగా పెళ్లి చేసుకోవాలి కదా అని చెప్పి చేసేసుకోవద్దు, నాలా ట్రాప్ అయిపోవద్దు, నేను ఫుల్గా ట్రాప్డ్ అని చెప్పి మెసేజ్లు పెడుతుంది. దాంతో అందరికీ తిను అక్కడ ఏదో జరిగిందనేది అందరికీ అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ప్రొటెస్టులు చేయడం వల్ల తనకి ఎంతవరకు న్యాయం దొరుకుతుందో మనకైతే తెలీదు. తను తల్లికి మెసేజ్ చేసినప్పుడైనా గొడవలు ప్రతి ఇంట్లో ఉంటాయి, సర్దుకుపో, మెల్లిగా అన్నీ సర్దుకుంటాయి, ఇలాగే చెప్తాము ఎవరైనా సరే. మన సొసైటీలో ఏ మిడిల్ క్లాస్ అయినా అప్పర్ మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా సరే ఒక అమ్మాయి తన కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు ముందు చెప్పేదేంటి, సర్దుకుపో, ఇలాగే అవుతాయి, కొన్నాళ్ళకి అంతా బాగుంటుంది అని చెప్తాం. కానీ తనకి ఒక స్ట్రెంగ్త్ని కానీ ఒక ధైర్యాన్ని కానీ తనని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మనం ఇవ్వగలుగుతున్నామా? తను చాలా చదువుకున్న అమ్మాయి, చాలా ఇండిపెండెంట్, కానీ తన ధైర్యాన్ని వాళ్ళు చంపేశారు. త్విష అత్తగారితో మాట్లాడిన ఆడియో టేపులు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. అందులో చాలా ఆవిడ దారుణంగా మాట్లాడింది. త్విష క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ చాలా అసహ్యంగా మాట్లాడింది. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేసి ఉంటారనే అనుమానం అందరికీ వస్తుంది. మీరేమంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియోలో తెలపండి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, అమ్మాయిలు ఎలా ఉండాలి అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.